ఒక చిన్న బాబంట, ఒక 4 సంవత్సరాల బాబంట తన తల్లి దగ్గరికి వచ్చి చెప్పాడంట, అమ్మ ఐ లవ్ యూ అని చెప్పాడంట. చెప్తే తల్లి అన్నదంట వెంటనే ఐ లవ్ యూ టూ నానా అని చెప్పేసి అన్నదంట. అంటే అమ్మ నిజంగా నువ్వు నా మీద నీకు ప్రేమ ఉంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కొనిపెట్టు అని చెప్పేసి అన్నాడంట. సరే ఐస్ క్రీమ్ కొనిపెట్టింది అమ్మ. తర్వాత మళ్ళా ఒక 12 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అదే బాబు తల్లితో చెప్తున్నాడంట. మళ్ళీ అమ్మ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పాడంట. చెప్తే మళ్ళీ తల్లి అన్నదంట ఐ లవ్ యూ టూ నానా అని చెప్పేసి అన్నదంట. అంటే అమ్మ నిజంగా నేనంటే నీకు ప్రేమ ఉంటే నాకు సైకిల్ కావాలి, సైకిల్ కొనిపెట్టు అని చెప్పేసి అన్నాడంట. నిజానికి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పి వారికి కావాల్సినవన్నీ కూడా పొందుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక తర్వాత 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత యవ్వనస్తుడు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పాడంట. చెప్పి అన్నాడంట, అమ్మ నిజంగా నేనంటే నీకు ప్రేమ ఉంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఎలా అయినా కూడా నువ్వే నాన్న ఒప్పించి మా పెళ్లి చెయ్యి అని చెప్పేసి చెప్పారంట. సరే తల్లి మరి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసిందంట. అయిపోయిన తర్వాత ఈసారి కుమారుడికి 40 సంవత్సరాలు వచ్చాయి. 40 సంవత్సరాలు వచ్చేసరికి తల్లి రుద్రాలు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తున్నాడంట, అమ్మ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తున్నాడంట. చెప్తే ఇక నేను ఏ కాగితాల మీద సంతకం నీకు పెట్టను, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంది కాబట్టి ఇంక ఎందుకు చెప్తున్నాడు, బాగా అలవాటు అయిపోయింది, అర్థమైంది కాబట్టి ఇంకా ఆమె వృద్ధాప్యంలోకి వచ్చింది కాబట్టి ఒకవేళ సంతకం పెట్టమంటున్నాడేమో అని చెప్పి నేను ఏ కాగితాల మీద నీకు సంతకం నేను పెట్టను అని చెప్పేసి చెప్పిందంట. పిల్లలు ఎలా ఉంటున్నారంటే యవ్వనస్తులు ఐ లవ్ మై ఫోన్ అంటూ ఉంటున్నారు, వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కానీ కనిపించిన తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ లేదు. వారికి ఎప్పుడు కూడా నిజంగా పేరెంట్స్కి ఎప్పుడు కూడా ఐ లవ్ యూ అని చెప్పింది కూడా లేదు. అంతవరకు ఎందుకు దేవుడికి మనం సృష్టించిన దేవుడిని కూడా మనం చాలాసార్లు మర్చిపోతా ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క మరి ధారాళమైన ప్రేమను మనం పొందుకుంటూ ఉన్నాము. ఎంతగానో ఆయన ప్రేమను పొందుకుని దేవుడు మనల్ని మనం తిరిగి ప్రేమించడం అనేది మర్చిపోతా ఉన్నాము. దేవుని ప్రేమ విలువ మనకి అర్థం కావట్లేదు. తిరిగి మనం ఎలా ప్రేమించాలో, ఆ ప్రేమకి వెల మనం ఎలా చెల్లించాలి అనేది కూడా మనకి అర్థం కావట్లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, చూడుము నా 6 చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారాలు నిత్యము కూడా నా ఎదుట ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఇంత శాశ్వతమైన ప్రేమను మనం పొందుకుంటున్నాము. ఆయన విలువైన ప్రేమను మనం రుచి చూస్తూ కూడా దేవుణ్ణి తిరిగి ప్రేమించడము మనం మర్చిపోతా ఉన్నాము. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు ఎంతగానో అత్యున్నతంగా ఆశీర్వదించబడ్డాడు. అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి రాజు దావీదు. ఇలాంటి దావీదు చెప్తా ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి దావీదు చెప్తా ఉన్నాడు. అయ్యా దావీదు, దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ హృదయము దేని వెనక ఉంది అని మనం దావీదుని అడిగితే దావీదు చెప్తా ఉన్నాడు. కీర్తన మనం చూస్తే 126 కీర్తన 8వ వచనాన్ని చదువుదాము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలండి. దావీదు చెప్తా ఉన్నాడు, దావీదు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావని చెప్పి దావీదుని అడిగితే ఆయన చెప్తా ఉన్నాడు, యెహోవా నీ నివాస స్థలము నేను ప్రేమించుచున్నాను, నీ తేజోమహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడు అంటే దేవుని యొక్క మందిరాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు తేజోమహిమ నిలిచే స్థలాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. ఇల్లు కట్టుకుంటారు, కట్టుకున్న తర్వాత దాన్ని అందంగా మరి మంచిగా చేయించుకుంటూ ఉంటారు. చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకంటే ఇల్లు చాలా అందంగా కనిపించాలి పైకి అని చెప్పి చాలా డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి పని చేయిస్తూ ఉంటారు. అధికారులు అయితే కోట్లలో పనిచేస్తే మనం కూడా మనకు తగినట్లుగా మనం కూడా ఎక్కువలోనే మనము ఇంటిని అందంగా కట్టుకుంటా ఉంటాం. ఇప్పుడు ఆయన రాజు కాబట్టి మరి చాలా అందమైనటువంటి రాజ్యం ఆయనకి ఉంది, చాలా పెద్ద కోట ఆయనకి ఉంది కాబట్టి నేను కష్టపడి కట్టుకున్నటువంటి నా కోటను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు, లేకపోతే నా భవనాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి దావీదు చెప్పట్లేదు. దేన్ని ప్రేమిస్తున్నావయ్యా అని అడిగితే దావీదు చెప్తూ ఉన్నాడు, నీ తేజోమహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. దేవుని మందిరాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని తేజోమహిమ నిలిచే స్థలాన్ని మనము ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క మందిరాన్ని ఎంతగానో ప్రేమిస్తా
ఉన్నాడు. అలాగే 123 కీర్తన 6 వచనంలో కూడా చూస్తే అక్కడ ఉంది, నేను బ్రతుకు దినములన్నీ కృపక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము ఏదో మందిరంలో నేను నివాసము చేసేదాన్ని. దావీదు చెప్తా ఉన్నాడు, చిరకాలము కూడా నీ మందిరంలోనే నేను నివాసము చేస్తాను. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఏదో ఒక సమయంలో కాదు, కానీ నివాసము చిరకాలము కూడా ఏదో మందిరంలోనే నేను నివాసము చేస్తాను. అంతగా దేవుడి యొక్క మందిరాన్ని దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిని అంతగా దావీదు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మనం మరొక మాట కూడా చూస్తే, ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు, మందిరానికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆరాధన అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా చాలా మంది కూర్చుంటూ ఉంటారు. అంతేగాని ఎప్పుడు ఇంకా కొంతమంది అయితే దొక్కుతూ ఉంటారు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటారు. ఎందుకంటే అవన్నీ చూసి కనీసము ముగించి పంపించేస్తే బాగుందని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ దావీదు చెప్తూ ఉన్నాడు, చిరకాలము కూడా నేను దేవుడి మందిరంలోనే ఉంటాను అని చెప్తా ఉన్నాడు. దేవుడి మందిరంలోనే నేను నివాసం చేస్తానని చెప్పి దావీదు అంటూ ఉన్నాడు. ఇంతగా మనము దేవుడి సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. మరొక మాట కూడా మనం చూస్తే, కీర్తనలు 122 కీర్తన 6వ వచనాన్ని చదువుదాము. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే మనం యెరూషలేం వెళ్ళాలా? యెరూషలేముని ప్రేమించాలంటే మనం యెరూషలేం వెళ్ళాలా? అవసరం లేదు. యెరూషలేం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీలైతే వెళ్ళి చూసినా తప్పులేదు. కానీ యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడి యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దావీదు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నీ మందిరాన్ని నేను ప్రేమిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. యెరూషలేముని మనము ప్రేమించేవారుగా, దేవుని సన్నిధిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించేవారు దేవుని సన్నిధిని ప్రేమించేవారంట వర్ధిల్లుతారంట. ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవుని మందిరాన్ని ప్రేమించేవారు మాత్రమే వర్ధిల్లుతారు. అంతేగాని దేవుని సన్నిధిని మనం ప్రేమించినప్పుడు వర్ధిల్లుతాం. ఎందుకు మన కుటుంబం ఇంకా వర్ధిల్లట్లేదు, ఎందుకు మనం ఇంకా వర్ధిల్లట్లేదు అంటే కారణం ఏంటి అంటే, ఇంకా దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించట్లేదు, ఇంకా దేవుని సన్నిధిని నువ్వు కలిగి లేవు కాబట్టి నువ్వు ఇంకా వర్ధిల్లట్లేదు. అందుకే దేవుని సన్నిధిని మనం ప్రేమించినప్పుడు మనము వర్ధిల్లుతాము. దావీదు దేవుని సన్నిధిని ఎంతగానో ప్రేమించాడు. దావీదు యొక్క హృదయము దేవుని సన్నిధితోనే ముడివేయబడి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తే, దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని మనం ఆలోచన చేస్తే, ఒక రోజున దేవుడు అంతా మోషేని మరి సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పి పిలిచాడంట. దేవుడు చెప్పాడు, మోషే నేను నీతో మాట్లాడాలి కాబట్టి సీనాయి పర్వతం ఎక్కి నువ్వు రా అని చెప్పేసి మోషేని దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత నీకు ఆజ్ఞలు ఇవ్వాలి అక్కడ, కాబట్టి నువ్వు ఎక్కిరా అని చెప్పినప్పుడు కింద ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేయాలి అంటే వారందరూ కూడా సిద్ధపడి ఉండాలి. మోషే పర్వతానికి ఎక్కే బదులుగా ఎక్కే ముందు వారందరూ కూడా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉంటే దేవుడు మోషేతో పరలోకం నుండి దిగొచ్చి మోషేతో మాట్లాడతాడు. ఇప్పుడు మనము కూడా సిద్ధపడిన వారిగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారనుకోండి, బంధువులు వచ్చినప్పుడు మనం సిద్ధపడతామా లేదా? ఇల్లంతా కూడా చక్కగా సదురుతాము, ఎక్కడికక్కడ సదిరి పెడతాము, చక్కగా నీట్గా సిద్ధపరుస్తాము. తర్వాత వారికి ఏదైనా పెట్టాలనుకుంటే దాన్ని కూడా మనం సిద్ధపరిచి ఉంచుతాము. మనం కూడా చక్కగా రెడీ అయ్యి సిద్ధపడి ఉంటాం. అది చెప్పకుండా వచ్చారనుకోండి, ఎవరైనా చెప్పకుండా వస్తే అంతా కూడా చిరాగ్గా ఉంటుంది. ఎక్కడికక్కడే చిరాగ్గా ఉంటే మనం కూడా చాలా చిరాగ్గా కనపడుతూ ఉంటాం. సిద్ధపాటు అనేది మనకి ఉండదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి, మీరు సిద్ధపడాలి అని చెప్పేసి వారితో దేవుడు చెప్తా ఉన్నాడు. వారు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అంటే, మరి కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు వేసుకొని సిద్ధపడాలి అంటే భౌతిక సంబంధమైనటువంటి సిద్ధపాటు కాదు, కానీ ఆత్మీయంగా వారు సిద్ధపడాలి. వారిలో వారి అంతరంగము సిద్ధపరచబడి ఉండాలి. వారిలో ఉన్నటువంటి చెడుతనము, వారిలో ఉన్నటువంటి మరి పాపము, వారి హృదయంలో ఉన్నటువంటి దేవుడికి అయిష్టకరమైనటువంటి కార్యాలన్నీ కూడా వారు తీసివేసి వారు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడినప్పుడే మనతో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి మనం సిద్ధపడి వస్తామో, ఎప్పుడైతే సిద్ధపాటుతో మనం ఉంటామో దేవుడు అప్పుడే మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనము చేరాలంటే మనము సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి ఉన్న తర్వాత మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కిన తర్వాత దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి
మోషేకి దేవుడు ఇచ్చాడు. దాంతో పాటు దేవుడు చెప్తా ఉన్నాడు, మరి ఆ మందసం యొక్క నమూనా ఎలా సిద్ధపరచాలి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధి మరి ఇశ్రాయేలు మధ్యలో ఉండాలి అంటే మందసంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆ మందసాన్ని ఎలా సిద్ధపరచాలో కూడా దేవుడు మోషేకి చెప్పాడు. చెప్పిన తర్వాత మందసాన్ని సిద్ధపరచడం జరిగింది. సిద్ధపరిచిన తర్వాత దావీదుపురంలో దావీదు ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉన్న సమయంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే 2వ సమూయేలు రాసిన పత్రిక 2వ సమూయేలు 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. వారు రాకాను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఉజ్జాను చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకునగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతడు మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయిన. చాలండి. ఇప్పుడు ఇశ్రాయేలు మధ్యలో దేవుని సన్నిధి ఎలా ఉంటుంది అంటే మందసములో దేవుని యొక్క సన్నిధి ఉంది. ఇప్పుడు మందసము వారితో ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నంత సమయం కూడా వారికి విజయము వస్తూ ఉంది, వారు గెలుస్తా ఉన్నారు. అలాంటి సమయంలో మరి ఫిలిస్తీన్లు చూసినప్పుడు వీరికి ఎలా ఈ విజయం వస్తుందంటే వీరికి ఉన్నటువంటి బలాన్ని బట్టి కాదు, లేకపోతే వీరికి ఉన్నటువంటి తలాంతులను బట్టి కాదు, కానీ దేవుని మనస్సును వారితో ఉన్నందును బట్టి మాత్రమే వారికి విజయం వస్తుంది అని చెప్పేసి వారు గ్రహించారు. గ్రహించిన తర్వాత ఆ మందసాన్ని వారు తీసుకుని వెళ్ళిన తర్వాత వారు మొత్తపడినట్లుగా మనము చూస్తా ఉంటాం. తర్వాత దావీదుపురానికి మందసాన్ని తీసుకుని వెళ్తా ఉంటే దేవుడు చెప్పిన విధానంలో కాకుండా తన సొంత పద్ధతిలో తన సొంత విధానంలో ఆ యొక్క మందసాన్ని మరి తీసుకుని వెళ్తా ఉన్నాడు. అలాంటి సమయంలో ఎడ్ల బండి మీదకి ఎక్కించుకుని ఆ మందసాన్ని తీసుకుని వెళ్తున్నారు. నిజానికి మందసము మరి లేవీయులు యాజక సమూహమైనటువంటి లేవీయులు మందసాన్ని మోయాలి, అంతేగాని ఎవరు పడితే వారు మోయకూడదు, ఎలా పడితే అలా దాన్ని తీసుకుని వెళ్ళకూడదు. కానీ ఎడ్ల బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తా ఉంటే ఎడ్ల యొక్క కాళ్ళు జారి ఆ మందసము కింద పడిపోతా ఉందంటే అలాంటి సమయంలో ఉజ్జా అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే దేవుని మందసము కదా, ఇది పడిపోతుంది కదా, ఎలా అయినా పట్టుకోవాలి, దేవుని మందసాన్ని కదా నేను కాపాడుతున్నానని చెప్పి వెంటనే ఆ మందసాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏమైందంటే దేవుని యొక్క కోపం మరి ఆ వ్యక్తి మీద రగిలి వెంటనే ఆ వ్యక్తి పడి చనిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. ఎవరు పడితే వారు దేవుని మందసాన్ని పట్టుకోకూడదు, ఎవరు పడితే వారు దేవుని మందసాన్ని మోయకూడదు. నిజానికి దేవుడు ప్రేమ కలిగిన వాడే దేవుడు మందసమే కదా పట్టుకున్నాడు అంటే ఆయన దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన కృప చూపించటంలో ఆయన ఐశ్వర్యవంతుడు, మనల్ని ప్రేమించటంలో కూడా ఆయన ఐశ్వర్యవంతుడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కనికరం కలిగిన వాడే. కానీ అయినప్పటికీ ఎలా పడితే అలా మనము దేవుడితో ఆటలో ఆడకూడదు. చాలా మందికి దేవుడి విలువ తెలియట్లేదు, దేవుడితో ఆటలాడేవారుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎలా పడితే అలా మోయకూడదు. ఉజ్జా పట్టుకున్నందుకు అతని ప్రాణము పడిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు అనుకుంటా ఉన్నాడు, అమ్మో ఇది పట్టుకోగానే ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు, కాబట్టి ఈ మందసాన్ని నేను వెంటనే దావీదుపురానికి తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ పక్కనే ఒబేదెదోము ఉంటే వెంటనే అతని ఇంటికి వెళ్ళి అతని యొక్క తలుపు దావీదు తట్టాడు. తట్టిన తర్వాత తలుపు తీసిన వెంటనే ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఒబేదెదోము నీ ఇంట్లో ఈ మందసాన్ని పెట్టుకుంటావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు వెంటనే ఒబేదెదోము అంగీకరించాడు, ఆ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. నిజానికి మందసము అతని ఇంట్లో పెట్టుకున్నాడంటే నిజానికి చాలా గొప్ప. ఎందుకంటే అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోయాడు మందసం వల్ల. దేవుడు మందసమే అయినప్పటికీ దానివల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత దాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారో చెప్పండి, చాలా భయం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మందసము నా ఇంట్లో పెట్టుకుంటే నాకేమవుతుందో అని చెప్పి చాలా భయం అతనికి ఉండాలి. అయినప్పటికీ కూడా అలాంటివి ఏమీ పట్టించుకోకుండా అతని ఇంట్లో దేవుని యొక్క మందసాన్ని పెట్టుకున్నాడు. ఒబేదెదోము ఇల్లు ఎక్కడ ఉందంటే ఒక ఊరి బయట ఉంది. ఒక చిన్న ఇంట్లో అతను ఉంటున్నాడు. ఊరి మధ్యలో అతని ఇల్లు లేదు. ఒక ధనికుడు ఏమి కాదు, సంపన్నుడేమి అతను కాదు, కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ఎక్కడో ఊరి బయట ఒక చిన్న ఇల్లు కట్టుకుని దాంట్లో నివాసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒబేదెదోము. అలాంటి ఇంట్లోకి వెళ్ళి దావీదు ఆఫ్రికలోనే వెంటనే దేవుడు మందసము మరి ఒబేదెదోము తన ఇంట్లో పెట్టుకోవడానికి అంగీకారాన్ని తెలియజేశాడు, పెట్టుకున్నాడు. తర్వాత 11వ వచనం చదువుము. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా
యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. చాలండి. 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో దేవుని యొక్క మందసం ఉండగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. అతని ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని మందసము అతని ఇంట్లో ఉండగానే, దేవుని సన్నిధి అతని ఇంట్లోకి రాగానే ఓబేదెదోముకి ఆశీర్వాదము కలిగింది. దేవుని మందసము, దేవుని సన్నిధి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఖచ్చితంగా ఇల్లు నిజంగానే ఆశీర్వదించబడి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధి ఆ ఇంట్లోకి రాగానే ఓబేదెదోము యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది. అతను కలిగినంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతున్నాం. నిజానికి ఈ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాడు. నిజంగా దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిని అతని ఇంట్లో చేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిని మనం కూడా చేర్చుకోగలిగిన వారిగా ఉండాలి. మన ఇంట్లో దేవుని సన్నిధిని మనం కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధి ఇంట్లో ఉందనుకోండి, మందసం ఇంట్లో ఉంటే ఇప్పుడు ఆ ఇంట్లో పాపం ఉండడానికి అవకాశం ఉందా? ఏమాత్రం కూడా పాపం చేయడానికి అవకాశం లేదు. మందసం ఉన్నంతకాలం చాలా పరిశుద్ధంగా వారి గృహం ఉండాలి. అయినప్పటికీ కూడా ఓబేదెదోము ఒప్పుకున్నాడు, పరిశుద్ధంగా జీవించడానికి ఒప్పుకున్నాడు. మరి చాలా పవిత్రంగా వారి ఇల్లంతా కూడా ఉండాలి. మన క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ప్రతిష్టతో కూడినటువంటి జీవితం. ఎలా పడితే అలా మనం జీవించడానికి లేదు, ఎలా పడితే అలా మనం పాపం చేయడానికి లేదు. ప్రతిష్ఠితమైనటువంటి జీవితము క్రైస్తవ జీవితం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను క్రైస్తవుని అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. పుట్టుక నుంచి కూడా నేను క్రైస్తవుని అని చెప్పేసి అంటూ ఉంటారు. పుట్టుకతో మనం ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మనం క్రైస్తవులము కాదు. ఎప్పుడైతే మనము దేవుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే రక్షణ పొందుతామో అప్పుడు మాత్రమే మనము క్రైస్తవులము, అప్పుడు మాత్రమే మనము విశ్వాసం. కాబట్టి విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము ఎలాంటిది అంటే ప్రతిష్ఠితమైనటువంటి జీవితం. కాబట్టి మీరు ప్రతిష్టతతో కూడి ఉన్నారు. మరి 3 నెలలు కూడా ఓబేదెదోము గృహంలో ఈ మందసం ఉన్నప్పుడు ఓబేదెదోముని దేవుడు ఆశీర్వదించాడు. 12వ వచనాన్ని కూడా చదివాము. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. చూడండి. ఇప్పుడు 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉన్న తర్వాత అతని యొక్క కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. రాజు అయినటువంటి దావీదు దగ్గరికి కూడా ఈ విషయము, ఈ వార్త వెళ్ళింది. నిజానికి అందరికీ కూడా తెలిసింది అంటే నిజానికి దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించాడో చూడండి. ఆశీర్వాదం ఎక్కువైతే తప్ప వారికి మరి అందరికీ కూడా కనిపించే విధానంలో దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి వార్త అందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఓబేదెదోము దేవుడు భౌతికంగా ఆశీర్వదించాడు, పైకి అందరికీ కనిపించే విధానంలో ఆశీర్వదించాడు. అలాగే లోపల ఆశీర్వాదం కూడా అతనికి కనిపించే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు, కనపడని ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మనకు కనిపించే ఆశీర్వాదం ఏంటి అంటే ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం, బంగారం కొనుక్కుంటే ఆశీర్వాదము, కారు కొనుక్కుంటే ఆశీర్వాదం, ఇవన్నీ కూడా అందరికీ పైకి కనపడతాయి. కానీ కనపడని ఆశీర్వాదం ఏంటి అంటే హృదయంలో ఉన్నటువంటి నెమ్మది, హృదయంలో ఉన్నటువంటి సమాధానం. ఇది ఎవరికి కూడా కనపడలేనటువంటి ఆశీర్వాదం. ఒంటి నిండా బంగారం ఉన్నా కూడా హృదయంలో నెమ్మది లేదనుకోండి, చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా వేదన ఉంటా వెళ్తున్నట్లే. కానీ దేవుడు భౌతికంగా అందరికీ కనిపించేటట్లుగా కనిపించే ఆశీర్వాదాలను వారికి ఇచ్చాడు. అలాగే కనపడలేనటువంటి ఆశీర్వాదాలను కూడా దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే యోహాను రాసిన పత్రిక 3వ యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయములలో కూడా నువ్వు వర్ధిల్లుతావు. మనం ఆత్మలో వర్ధిల్లినట్లయితే, దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లినట్లయితే, దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నట్లయితే, ఆత్మీయంగా మనం ఎదిగితే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తారు. కాబట్టి ఈ వ్యక్తిని అన్ని విషయాల్లో కూడా, భౌతికంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ వార్త ఇప్పుడు దావీదుకు తెలిసిన తర్వాత ఇప్పుడు దావీదు అనుకున్నాడు, ఓబేదెదోము ఇంట్లో ఈ మందసం ఉన్నప్పుడు ఎంతగా ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, కాబట్టి ఈ మందసాన్ని నేను కూడా తీసుకుని రావాలి,
నాకు కూడా ఈ ఆశీర్వాదం మనకు కావాలి, నేను కూడా ఆశీర్వదించబడాలంటే, నేను కూడా దీవించబడాలంటే ఆ మందసాన్ని నా ఇంట్లోకి నేను కూడా తీసుకుని రావాలని చెప్పి ఆ తర్వాత ఆ మందసాన్ని మరి దేవుడు చెప్పిన విధానంలో మరి తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తా ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిని కలిగి ఉన్న ఈ ఒబేదెదోము యొక్క కుటుంబము నిజంగానే ఆశీర్వదించబడినట్లు మనము చూస్తా ఉన్నాము. ఒక్క వ్యక్తి మాత్రమే నిర్ణయం తీసుకున్నాడు. ఒబేదెదోము మాత్రమే అతని ఇంట్లో మందసం పెట్టడానికి అంగీకారాన్ని తెలియజేశాడు. ఒక్క వ్యక్తి తీసుకున్న తీర్మానం కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు మార్చేశాడు. ఆ వ్యక్తిని ఒక్కరిని మాత్రమే ఆశీర్వదించలేదు, కుటుంబాన్ని అందరినీ కూడా ఆశీర్వదించాడంట. అలాగే అతను కలిగిన అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడంట. కాబట్టి దేవుని మందసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మన జీవితంలో మనం కలిగిన వారిగా ఉండాలి. ఒబేదెదోము ఒక్క నిర్ణయం తీసుకున్నాడు, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం అనుకోవచ్చు, నేను ఒక్కదాన్ని దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోగలనా, ఒక్కదాన్ని నేను ముందుకు అడుగులు వేయగలనా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని రక్షణ పొందానే, ఇంకా ఎవరు రక్షణ పొందలేదే అని చెప్పి మనము అనుకోవచ్చు. కానీ నీ ఒక్కదాని ద్వారానే నీ కుటుంబాన్ని దేవుడు ప్రభావితము చేయబోతున్నాడు. నువ్వు ఒక్కదానివే దేవుని కొరకు తీసుకున్న తీర్మానము, నువ్వు ఒక్కదానివే దేవుని కొరకు వేసేటటువంటి అడుగులు నీ కుటుంబంలో గొప్ప మార్పుని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నిజానికి పిల్లలందరూ కూడా వచ్చి డ్యాన్స్ చెప్పొచ్చు, నాన్న నువ్వు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము మన కుటుంబాన్ని మార్చేస్తుంది. నిజంగా ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా మనం ఆశీర్వదించబడ్డాము, మనకి సమృద్ధి కలిగిందని చెప్పేసి భార్య కూడా చెప్పుండొచ్చు, వారికి అతనికి కృతజ్ఞతలు తెలియజేసి ఉండొచ్చు. ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయంతో తన కుటుంబమే మార్చిపడింది. కాబట్టి మన కుటుంబం వర్ధిల్లాలి అంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. మన ఇంట్లో మనము దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించినట్లుగా దేవుడు మన ఇంటిని కూడా ఆశీర్వదిస్తాడు. రెండోదిగా మనము చూస్తే మనకి దానియేలు గ్రంథాన్ని ఒకసారి తీద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని తీద్దాము. ఇంటి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చును. చూడండి, దావీదుకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే అనుదినము ముమ్మారు మోకాలుని ప్రార్థన చేసేటటువంటి అలవాటు అతనికి ఉంది. ప్రతి దినము కూడా దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ఇంత ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఇతను ఖాళీగా ఉన్నాడు అంటే ఖాళీగా లేదు, ఏం పని పాటు లేదా, అత్తమాలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అంటే దావీదుకి ఏం పని లేదా అని మనం ఆలోచన చేస్తే దావీదు ఖాళీగా ఉండేటటువంటి వ్యక్తి కాదు. దానియేలు గ్రంథాన్ని మొత్తాన్ని మనం పరిశీలన చేస్తే ఆ కాలంలో అంట మరి రాజులు మారుతూ ఉన్నారంట, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయంట. మొట్టమొదట మరి నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, తర్వాత బెల్షజర్ రాజు, తర్వాత దర్యావేషు రాజు, తర్వాత కోరెష్ రాజు. నలుగురు రాజులు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోతా వచ్చాయి. అందరూ మారుతూ ఉన్నారు, రాజులు అందరూ మారుతున్నారు, కానీ దానియేలు మాత్రం మారిపోయినట్టుగా లేదు. దానియేలు అన్ని కాలాల్లో అన్ని రాజులు ఉన్నప్పుడు కూడా దానియేలు ఉన్నాడంట. నిజానికి ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు, ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చపోవచ్చు. కాబట్టి ఒక రాజుకు నచ్చితే మరొకరికి ఆ వ్యక్తి నచ్చపోవచ్చు, కానీ అందరికీ కూడా దానియేలు నచ్చుతానే వచ్చాడు. నిజానికి అతని కోసం ఎవరు మరి రికమెండేషన్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. నిజానికి ఆ దేశము దానియేలుకి స్వంత దేశం కూడా కాదు. అక్కడికి బానిసగా దానియేలు కొనుక్కోబడ్డాడు. బానిసగా అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరు అతని కోసం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, రికమెండేషన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో దానియేలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చాలా బాధ్యతలు దానియేలు కలిగి ఉన్నాడు, చాలా భారాన్ని కూడా దానియేలు కలిగి ఉన్నాడు. అక్కడ అంతా కూడా దానియేలు చూసుకోవాలంత పని ఉన్నప్పటికీ కూడా దానియేలుకి ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఏంటి అంటే అనుదినము ముమ్మారు మోకాలుని ప్రార్థన చేసేటటువంటి అలవాటు అతనికి అయిపోయింది. ప్రార్థన అనేది మన దినచర్య అయి ఉండాలి. మనకు కూడా ఒక అలవాటుగా దీన్ని మనము మార్చుకోవాలి. ఎంత పనులు ఎక్కువైతే అంతగా ప్రార్థన మనము చేయాలి. పనులు ఎక్కువై అవుతూ ఉంటే ప్రార్థన తగ్గిస్తా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ నేను చేసుకోవడానికి నాకు సమయం ఉండదు, కాబట్టి ప్రార్థనకి సమయం తగ్గించవచ్చు అని చెప్పి
సమయాన్ని తగ్గిస్తూ ఉంటారు. కానీ ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, నువ్వు ఎన్ని పనులు ఎక్కువ ఉంటే, నాకు ఎంత పనులు ఎక్కువ ఉంటే అంత ఎక్కువ నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుని కృప నాకు ఎక్కువగా కావాలి. కాబట్టి దేవుని కృప ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను. ఒకవేళ రోజులో నీకు ఎక్కువ పనులు ఉంటే ఆ పనులు ఎంత పనులు ఉన్నాయో అంత ప్రార్థన నువ్వు చేయి. ఆ పనులన్నీ చేయడానికి దేవుడే నీకు కృప చూపిస్తాడు. ఆ పనులన్నీ కూడా నీకు ఈజీగా అవ్వేటట్టుగా దేవుడే చేస్తాడు. హల్లెలూయా. దానియేలు ఒక దినచర్యగా పెట్టుకుని ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికి మరి 30 దినాలు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. ఏ దేవుడికి కూడా వారు ప్రార్థన చేయకూడదు. చేసిన ఎలా తీసుకుని వెళ్ళి సింహాల గృహంలో పడవేయబడతారని చెప్పేసి ఒక శాసనము రాయబడి ఉంది, సంతకం చేయబడి ఉంది. అలాంటి సమయంలో కూడా దానియేలు యథాప్రకారము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేము తట్టు తన యొక్క చేతుల్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉంటాం. నిజానికి యెరూషలేము తట్టుకెళ్ళి కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే యెరూషలేముకి దూరంగా ఉన్నాడు. తన యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దానియేలు దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతనికి చెప్పే వాళ్ళు ఎవరు లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు, అక్కడ సేవకులు కూడా ఎవరు లేరు, ప్రార్థన చేయని చెప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా దానియేలు ఒక నిష్ట కలిగి తనను తానే బలపరుచుకుంటూ తనకు తానే అడుగులు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడో యెరూషలేముకి నేను దూరంగా ఉన్నాను కదా, కాబట్టి ఇంక యెరూషలేము కూడా నాకు అక్కర్లేదులే అని చెప్పి మర్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలు అంటే మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు కష్టం వచ్చిన ప్రతిసారి, శ్రమ వచ్చిన ప్రతిసారి అంట ఐగుప్తుని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారంట. మాకు ఈ శ్రమ వచ్చేసింది, ఐగుప్తులో ఉన్నంతసేపు కూడా మేము సోరకాయలు, కీరకాయలు, మాంసము, ఉల్లిపాయలు తింటా మేము బ్రతికేవారు, మాకు ఇక్కడ ఏమీ కూడా లేదు అని చెప్పి ప్రతిసారి కూడా సరుకుంటూ ఐగుప్తుని వారు విడిచి వచ్చినటువంటి ఐగుప్తుని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. అంటే ఇక్కడ మనం చూస్తే దానియేలు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఆ దేవుడి యొక్క మందిరాన్ని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దానియేలు ఎంతో ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతూ ఉన్నాడు. నిజానికి దానియేలు మీద ఒక నింద మోపాలని వారందరూ కూడా ప్రయత్నము చేశారంటే దానియేలు మీద ఏదైనా ఒక నింద ఖచ్చితంగా మనము మోపాలని వాళ్ళు తప్పులు ఎదగడము ప్రారంభించారు. కానీ ఒక్క తప్పు కూడా కనుగొనలేక పోయారు. మనల్ని ఎవరైనా తప్పులు వెతకాలనుకోండి, ఎంతసేపట్లో తప్పులు దొరికితే మనలోంచి ఒక గంట సేపు మనతో ఉంటే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా వారిని తెలిసిపోతాయి. లేకపోతే ఒక 4 రోజులు, ఒక వారం రోజులు మనతో ఉంటే పూర్తిగా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా చదివి పేజీలు ఖచ్చితంగా రాసేయచ్చు. బలహీనతలు ఖచ్చితంగా తెలుస్తాయి. కానీ దానియేలు ఎంత పరిశీలన చేసినా కూడా ఒక్క తప్పైనా కూడా వారు పట్టుకోలేకపోయారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తప్ప మరి దేనిలో కూడా పట్టుకోలేకపోయారు. ఇంకా వారు గమనించారు, ఇప్పుడు ప్రార్థన చేయడం గమనించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు అని చెప్పేసి రాజుకి చెప్పిన తర్వాత సింహాల గృహంలో వేయబడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాస జీవితం ఎప్పుడు పరీక్షించబడుతుంది అంటే అన్ని బాగున్నప్పుడు, అన్ని సుఖం ఉన్నప్పుడు పరీక్షించబడుతుంది. కానీ మన కష్టాలు గుండా వెళ్తున్నప్పుడే నిజంగా పరీక్షించబడుతూ ఉంటుంది. కాబట్టి దానియేలు జీవితము శ్రమ రాగానే పరీక్షించబడింది. ఇప్పుడు సింహాల గృహంలో వేయబడతారన్నప్పటికీ కూడా ప్రాణం పోతుందనే భయం కూడా అతనికి లేదు. నిజంగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అన్ని బాగున్నప్పుడు ఎలా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు మరణం వస్తుందని తెలిసినప్పటికీ కూడా ప్రార్థన అలాగే చేస్తూ ఉన్నాడు. అతని యొక్క విశ్వాస జీవితము పరీక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానియేలు అంట ఇప్పుడు ప్రార్థన చేస్తూ అంట బలాన్ని తెచ్చుకున్నాడంట. ఆత్మీయ బలాన్ని కూడా అతను కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఒకసారి కీర్తనలు 84వ కీర్తన 7వ వచనం చదువుదాము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలండి, వారంతా నానాటికి బలాభివృద్ధి నొందుతారంట. నానాటికి బలాభివృద్ధి అంటే బలము నుండి బలాన్ని వారు పొందుకుంటారు. కాబట్టి దానియేలు కూడా బలాన్ని పొందుకున్నాడు, ఆత్మీయంగా బలవంతుడిగా అయ్యాడు. ఇతను ప్రార్థన ద్వారా ఎంతో బలాన్ని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నానాటికి వారు బలాభివృద్ధి నొందుతూ దేవుని సన్నిధిలో ప్రతి వాటిలో సీయోలో దేవుడి సన్నిధిని కనబడు. కాబట్టి బలాన్ని, ఆత్మీయమైనటువంటి బలాన్ని దేవుడు ఇచ్చాడు. దానియేలుకి ఎంతో బలాన్ని
ఇచ్చేటప్పుడు సింహాల గృహలోకి తీసుకుని వెళ్ళి గృహలో పడేసిన తర్వాత సింహాలను చూసి మనమందరం భయపడతాం, కానీ సింహాలే దానియేలుని చూసి భయపడ్డాయంట. నిజానికి దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. నిన్ను బలవంతుడిగా చేస్తే ఎవరిని చూసి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. అందరూ నిన్నే చూసి భయపడేటట్టుగా దేవుడు అంత బలవంతుడిగా నిన్ను చేస్తాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు మన శత్రువులను చూసి మనము భయపడవచ్చు, లేకపోతే మనల్ని బాధించే వారిని చూసి మనము భయపడవచ్చు, సాతాన్ని చూసి భయపడేవారు కూడా చాలా మంది ఉంటారు. మీ విరోధి అయిన అపవాది ఎవరు తరమకుండానే వాడు పారిపోతాడు, నీతిమంతుడు మాత్రం నిలిచి ఉంటాడు. కాబట్టి బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని చెప్పి అది తిరుగుతా ఉంది. అపవాదిని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు కదండి. సాతాను వైపు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాతానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు సాతాను వైపు చూస్తున్నావంటే నువ్వు దేవుని బిడ్డగా సాతాను బిడ్డగా చెప్పండి. సాతాను బిడ్డలుగా చాలా మంది చేయబడ్డారు. కాబట్టి సాతానికి భయపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నానాటికి మీరు బలాభివృద్ధి నొందుతారు, నేను బలంతో మిమ్మల్ని నింపుతాను అని దేవుడు అంటా ఉన్నాడు. మన శత్రువుల్ని చూసి మనం భయపడక్కర్లేదు, అపవాదం చూసి మనం భయపడక్కర్లేదు, సాతాన్ని చూసి మనం భయపడవలసిన అవసరము లేదు. దేవుడి కొరకు నువ్వు నిలబడు. శ్రమైనా కష్టమైనా ఏదైనా దేవుడి కొరకు తీర్మానం చేసుకుని నువ్వు ముందుకెళ్ళు. దేవుడి కొరకు నువ్వు నిలబడితే దేవుడే నిన్ను చూసి భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. దానియేలుని దేవుడు బలపరిచాడు. ఇప్పుడు అంత బలమైన సింహమే దానియేలుని చూసి భయపడతా ఉంది. నిజానికి ఇంత గొప్ప దేవుడి సన్నిధిని కలిగి ఉన్నట్లుగా దానియేలు మనము చూస్తూ ఉన్నాం. కష్టమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిని మాత్రమే ఆశ్రయించాడు, ప్రార్థన చేయడం మానలేదు, దేవుని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిని కోరుకుంటూ దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ దేవుని సన్నిధిని కలిగి ఆ వ్యక్తి ముందుకు నడిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే మరొక వ్యక్తులు కూడా మనకు కనపడుతూ ఉంటారు. ఒకసారి 5వ వచనం చదువుతాము. దానియేలు 3వ అధ్యాయము 1వ వచనం చదువు. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాలను మైదానములో దాన్ని నిలువబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల ఎడల్పునై ఉండను. చూడండి, ఇక్కడ రాజు అంట బంగారు ప్రతిమని నిలబెట్టించాడు. బంగారు ప్రతిమ నిలబెట్టించిన తర్వాత శద్రకు మేషకు అబేద్నెగో అనే వారితో చెప్తా ఉన్నాడు, ఎవరైనా కూడా ఈ ప్రతిమకే నమస్కారము చేయాలి, దానికి సాగిల పడాలి, నమస్కారము చేయాలి. ఎవరైతే దానికి నమస్కారం చేయరో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తామని చెప్పి శాసనము రాయబడింది. అలాంటి సమయంలో శద్రకు మేషకు అబేద్నెగో అంట వారు ఆ యొక్క ప్రతిమకి మళ్ళీ రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమకి వారు నమస్కారము చేయట్లేదు. చేయకపోయేసరికి వారు చూస్తూ ఉన్నాడు, రాజు చూస్తూ ఉన్నాడు. యజమానుడికి భయపడలేదు, రాజుకి వారు ఏమాత్రము కూడా భయపడలేదు. ఒకవేళ నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తారు అని చెప్పి రాజు మాటకి వారు ఏం వెలువివ్వలేదు. యజమానుడికి వారు భయపడినట్లుగా మనము చూడలేదు. యోసేపు కూడా పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యజమానుడికి భయపడలేదు, కానీ దేవుడికి భయపడ్డాడు. పాపం చేయకుండా వ్యక్తి ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు కూడా యజమానుడికి భయపడలేదు. చాలా మంది పైన ఉన్నటువంటి యజమానుడికి భయపడేవారు చాలా మంది ఉంటారు. యజమానుడు చెప్పింది చేయకపోతే, మేము వెళ్ళే చోట, మేము పనిచేసే చోట యజమానుడు చెప్పినట్లుగా చేయకపోతే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు, మమ్మల్ని ఒకవేళ పనుల నుంచి తీసేస్తాడు. కాబట్టి యజమానుడు ఏది చెప్పినా కూడా అది చేయాలని చెప్పేసి ఆధారపడేవారు, యజమానులు చెప్పినట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వారు ఒకవేళ దేవునికి విరోధమైనవి చెప్పినా, ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి పనులు ఒకవేళ చెప్పినా కూడా యజమానుని మెప్పించడం కోసం, యజమానుల యొక్క మెప్పు కొరకు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు యజమానుడికి భయపడకు, దేవుడికి నువ్వు భయపడు. నీ యజమానుడు ఎవరు అంటే దేవుడే యజమానుడు. కాబట్టి ఆ యజమానుడికి మనము భయపడాలి. యజమానుడికి యోసేపు భయపడలేదు కాబట్టి దేవుడు యజమానుడి మీదే యజమానుడిగా దేవుడు యోసేపుని చేశాడు. హల్లెలూయా. నువ్వు భయపడకుండా యజమానుడికి నువ్వు లొంగకుండా ఉంటే దేవుడు నీ యజమానుడిగా నిన్ను దేవుడు చేస్తాడు. కాబట్టి మనం అనుకోవచ్చు, దేవుడు ఈ లోకంలో ఎవరి కోసం చూస్తున్నాడు అంటే నమ్మకంగా జీవించే వారి కొరకు దేవుడు చూస్తా
ఉన్నాడు. ఎవరైతే లొంగకుండా ఉంటారు, ఎవరైతే మరి నా కొరకు నమ్మకంగా జీవిస్తారు అని చెప్పి నమ్మకమైన వారి కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి మన యజమానుడి దగ్గర మనం నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు వారి యజమానుడికి భయపడి ఆ ప్రతిమకి నమస్కరించలేదు, కానీ వారు చెప్తా ఉన్నారు. 17వ వచనం చూద్దాము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. చాలండి. ఇప్పుడు అగ్నిగుండంలో నువ్వు పడవేసిన రాజా, నువ్వు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము మొక్కం. ఒకవేళ అందులో పడవేయబడితే మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా పర్లేదు, దేవుడి కొరకు ఒకవేళ మా ప్రాణాన్నైనా మేము వదులుకుంటాం, కానీ నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మాత్రం మేము నమస్కారము చేయము అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట ఉన్నాడో రాజుకి ఇంకా కోపం పెరిగింది. పెరిగిన తర్వాత ఇప్పుడు అగ్నిగుండం ఎప్పటికంటే మళ్ళీ 700 అధికంగా చేశారు. చేసిన తర్వాత కూడా వారు ఎంత వేడి చేసినా కూడా వారు ఆ బంగారు ప్రతిమకు మాత్రం నమస్కారము చేయలేదు. ఒకవేళ దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోతే దేవుని కొరకు ప్రాణాలు విడిచిపెట్టడానికైనా సిద్ధమే. వారు కళ్ళెదురుగా మరణం కనపడుతున్నా ఆ మరణాన్ని చూసి ఏమాత్రం కూడా వారు భయపడలేదు. ఇప్పుడు వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేయబడిన తరువాత జరిగిన సంఘటన 25వ వచనం చదువుదాము. అందుకు రాజు నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాము, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చాను. చాలండి. ఇప్పుడు వారు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత కొంచెం కూడా వారు కాలేదు, వారి వస్త్రాలు కాలేదు, వారి యొక్క తల వెంట్రుకలు కూడా కాలేదు. అగ్ని వాసన కూడా వారి లోంచంట రావట్లేదంటే. వారిని వేసిన వారు అందరూ కాలిపోయారు, కానీ ఆ చుట్టూ ఉన్న వారు అందరూ కాలేరు, కానీ మరి వారి ముగ్గురు మాత్రము అస్సలు కాలిపోలేదు. అగ్ని వాసన కూడా వారికి రావట్లేదు. పైగా రాజు చూస్తూ ఉన్నాడు. వచ్చి చూస్తూ ఉంటే ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కూడా వారికి కనపడుతూ ఉన్నాడు. రాజు అంటున్నాడు, మనం ముగ్గురిని కదా వేసాము, ఈ 4వ వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ముగ్గురు వ్యక్తులతో పాటు 4వ వ్యక్తిగా దేవుడే పరలోకంలో నుండి దిగొచ్చి వారితో పాటుగా అగ్నిగుండంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే స్వయంగా పరలోకంలో నుండి దిగొచ్చి దేవుడే వారితో పాటు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మనకు సుఖము ఉన్నప్పుడు, సుఖం ఎక్కువైనప్పుడు, ఆశీర్వాదాలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనతో ఉండేదానికంటే మనం కష్టంలో ఉన్నప్పుడే దేవుడి తోడు మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అన్ని బాగున్నప్పుడు దేవుడి తోడు కొంచెం తక్కువగా ఉన్నా, ఏమీ లేనప్పుడు కష్టం ఉంటా శ్రమ ఉంటా మనం వెళ్తున్నప్పుడు దేవుడే మనకి తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు 4వ వ్యక్తిగా దేవుడే వారితో పాటు వచ్చి అగ్నిగుండంలో దేవుడే వారి పక్కన నిలబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని చూసిన తర్వాత రాజు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. మేము ముగ్గురు వేస్తే 4వ వ్యక్తి ఎలా వచ్చారు? నిజానికి వారు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళారు, కానీ వారికి కూడా మనసులో చాలా భయం ఉండి ఉండొచ్చు. ఒకవేళ మేము కాలిపోతామేమో, మా పరిస్థితి ఏంటి అనే భయం వారి హృదయంలో కూడా ఎక్కడో ఒక చోటన చిన్న భయం అనేది ఉండొచ్చు. కానీ పైకి మాత్రం చాలా ధైర్యంగా వారు మాట్లాడతా ఉన్నారు. కానీ వారికి తెలియదు దేవుడే వారి పక్కకు వచ్చి నిలబడతాడు, వారిని రక్షిస్తాడు అని వారికి తెలియదు. వారికి తెలియని రీతిలో దేవుడు వారి పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు అది చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దేవుడు కలిగిన వారికి దేవుడు ఇంత అద్భుతంగా కార్యాలు చేస్తాడా, దేవుడు వెంబడించే వారికి ఇంత ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడా అని చెప్పి ఆ కార్యాన్ని వారందరూ కూడా కళ్ళెదురుగా చూస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. వీరి దేవుడు వీరిని రక్షించుటకైనా సమర్థుడు అని చెప్పేసి వారు చెప్పినట్లుగా కూడా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఒకవేళ శ్రమ గుండా నువ్వు వెళ్తా ఉంటే అది నన్ను బాధ పెట్టడానికి, నన్ను నాశనం చేయడానికి వస్తుందని చెప్పి మనం ఏమాత్రం కూడా అనుకోవక్కర్లేదు. ఆ శ్రమ ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేపడుతూ ఉన్నాడు. ఆ శ్రమ ద్వారా అన్యులకి దేవుడు అంటే ఎవరో తెలియని వారికి దేవుడు తన యొక్క మహిమని ఆయన
కనపరచిపోతూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించే వారికి, ఆయన నమ్మే వారికి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఆయన చూపించిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆశ్చర్యకరమైన రీతిలో వారి మధ్యలోకి వచ్చి నిలబడి ఆయన యొక్క సామర్థ్యతని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని వారి ద్వారా శద్రకు మేషకు అబేద్నెగోల ద్వారా వారందరినీ కూడా దేవుడు చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శ్రమ అయినప్పటికీ కూడా దేవుడి సన్నిధిని వారు కలిగి ఉన్నారు. దేవుడి సన్నిధిని వారు విడిచిపెట్టిన వారుగా లేరు. కాబట్టి దేవుడే వారిని తప్పించాడు. 91 కీర్తన 14 వచనం చదువుదాము. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అది నా నామంలో ఉన్నవాడు కనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదని. చూడండి, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండదని. మీరు దేవుడిని ప్రేమిస్తూ వచ్చారు, దేవుడు మాత్రమే వారు ప్రేమించారు. కాబట్టి అగ్నిగుండంలోకి వేయబడినప్పటికీ ఆ శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉండి అగ్నిగుండంలో ఉండి దేవుడు వారిని తప్పించాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రతి కష్టంలో దేవుడు మనతో తోడుగా ఉంటాడు. మనం వెళ్ళే ప్రతి శ్రమలు కూడా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి దేవుడి కొరకు మనం నిలబడే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధిని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అప్పుడే మన యొక్క కుటుంబము వర్తిల్లుతుంది. ఇంకా నువ్వు ఆశీర్వాదం ఒకవేళ కలిగలేవేమో, నీ కుటుంబం ఇంకా వర్తిల్లట్లేదు అంటే కారణం ఏంటంటే ఇంకా దేవుడి సన్నిధికి నువ్వు దూరంగానే ఉంటున్నావు. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా దేవుడి సన్నిధిని వెంబడించాలి. ఒకే దేవుని కుటుంబం దేవుడి సన్నిధిని వారి ఇంట్లో చేర్చుకున్నారు. మందసాన్ని వారి యొక్క గృహంలో చేర్చుకున్నారు. కాబట్టి దానియేలు ప్రార్థన చేయడానికి పట్టు వదలేదు. కాబట్టి ఇటువంటి పొట్టు మనం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా దేవుడి సన్నిధిలో కనపడాలి. ఒకరు ఉంటే ఒకరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమంది కూడా దేవుడి సన్నిధిలో కనపడాలి. దేవుడి సన్నిధిని మనం ఆశ్రయించాలి. దేవుడి సన్నిధిని అనుదినము మనం కోరుకోవాలి. దేవుడి సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిని మనం ప్రేమించినప్పుడు, దేవుడి సన్నిధిని ప్రేమించే వారు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుకున్నాక అందరూ లేచి నిలబడి పాట పాడుతూ పాలు చేసుకున్నారు.